హాయ్ నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ ప్రత్యూష. శివాజీ గారు ఆడవారి డ్రెస్సింగ్ సెన్స్ పైన చేసిన కొన్ని కామెంట్స్ అయితే ఇది ఇప్పుడు ఇంటర్నేషనల్ లెవెల్ అయిపోయింది. అంటే మొత్తం ఇన్ఫ్లుయెన్సెస్ కావచ్చు, లేదంటే చాలా మంది ఇన్వాల్వ్ అయిపోయారు ఈ విషయంలో. సో రీసెంట్గా నాగేష్ గారు చేసిన కామెంట్స్ కూడా బాగా హల్చల్ రేపుతున్నాయి. సో దీని గురించి మరింత డెప్త్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వీటి గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఈరోజు మనతో పాటు మన స్టూడియోలో రిలేషన్షిప్ ఎక్స్పర్ట్ అలాగే పర్సనాలిటీ డెవలప్మెంట్ ట్రైనర్ రామ్ మెట్టు గారు మనతో ఉన్నారు. సో సార్తో మాట్లాడి మన విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అండి. ఎలా ఉన్నారు? నేను బాగున్నా, మీరు ఎలా ఉన్నారు? చాలా బాగున్నారు. మీరు కూడా చూసే ఉంటారు శివాజీ గారు చేసిన కామెంట్స్. సో పర్సనల్గా మీకు ఎలా అనిపిస్తుంది? అంటే మీరు దాన్ని ఏ విధంగా చూస్తున్నారు? అంటే కరెక్టనా, లేదంటే మీరు కూడా ఏమైనా చెప్తారా దాని గురించి? శివాజీ గారు యూజ్ చేసిన వర్డ్స్ ఏవైతే ఉన్నాయో చూడండి, అంటే ఆయన చెప్పిన తీరు కానివ్వండి, అది ఖచ్చితంగా కరెక్ట్ కాదు. బట్ మేబీ అతని ఇంటెన్షన్స్ రైట్ అయి ఉండొచ్చు. లైక్ మంచి చేద్దామనో లేకపోతే ఏదో బాగు చేద్దామని చెప్పున్నాడేమో, కానీ చెప్పిన విధానం ఏదైతే ఉంది చూడండి, అది ఖచ్చితంగా కరెక్ట్ కాదండి. అంటే ఆయన రీసెంట్గా ఒక మూవీ కూడా చేశారు కదా, కోర్ట్. సో అంటే ఆ క్యారెక్టర్ నుంచి ఇంకా బయటికి రాలేదు. సో అలానే మాట్లాడదామని ఇంటెన్షన్తో చెప్పి ఉంటారని కూడా కొంతమంది మాట్లాడుతున్నారు. అంటే మీరేమంటారు దానికి? ఆబ్వియస్లీ ఇప్పుడు కోర్ట్ ఒక హిట్ మూవీ అండి. సో ఆబ్వియస్లీ అది హిట్ అయినప్పుడు ఏంటంటే జనాలు దాన్ని బాగా రిసీవ్ చేసుకుంటున్నారు అనే మైండ్ సెట్లోనే ఉంటారు. ఉండి నిజ జీవితంలో కూడా నేను అలాగే మాట్లాడితే హీరోని అయిపోతానేమో అనే థాట్లో ఉంటారు జనరలీ. కానీ ఒక మూవీని మూవీలాగా చూసినంత వరకు ఓకే, అందులో క్యారెక్టర్ని ఆ పాత్రని పోషించినంత వరకు అది కరెక్టే. దాని నుంచి బయటకు వచ్చాక కూడా నేను అలాగే బిహేవ్ చేస్తాను, నేను అలాగే మాట్లాడతాను అని అంటే ప్రజలు యాక్సెప్ట్ చేయరండి దాన్ని. ఇప్పుడు చూడండి, ఆయన యూజ్ చేసిన వర్డ్స్, నిన్ను అందరూ మనసులో ఒక దరిద్రపు ముండా అనుకుంటారు అనేసి ఆయన యూజ్ చేసిన ఆ వర్డ్, రైట్? ఇప్పుడు సామాన్లు అని యూజ్ చేసిన వర్డ్స్, అంటే ఒక ఫీమేల్ బాడీ పార్ట్స్ని సామాన్లతో పోల్చడము. సో ఇలాంటివన్నీ ఏంటంటే కొంచెం డెరిగేటరీ కమెంట్స్ ఇవన్నీ. ఆబ్వియస్లీ ఎంతో కొంత జనాలకు నచ్చకపోవచ్చు. సో ద వే యు ఆర్ స్పీకింగ్ అవుట్, యూజ్ చేసిన పదాలు ఇవన్నీ కరెక్ట్ కావు. నిజంగా ఒక సదుద్దేశంతో చెప్పుంటే కనుక చెప్పే తీరు ఒకలాగా ఉంటుంది, దాని యొక్క విధానం ఉంటుంది. ఆ విధంగా చెప్పుంటే జనాలు ఇంత రియాక్ట్ అయ్యేవాళ్ళు కాదు. కానీ బికాజ్ అది కరెక్ట్గా కన్వే చేయలేదు కాబట్టి ఇంత అవుట్రేజ్ అనేది వచ్చింది ఇప్పుడు మనకి. సెకండ్ రీజన్ వాట్ ఐ వాంట్ టు క్వశ్చన్ శివాజీ ఏంటంటే, ఇక్కడ ఆడవాళ్ళు బట్టలు ఎట్లా వేసుకోవాలి, ఎలాంటి బట్టలు వేసుకుంటే మంచిది, ఎలాంటివి వేసుకోవద్దు అని ఇంత క్లియర్గా మాట్లాడిన ఆయన, ఒక మగవాడు ఎలా ఉండాలి, ఎలా బిహేవ్ చేయాలి, మన బుద్ధి ఎట్లుండాలి, ఎట్లా కంట్రోల్లో ఉండాలి అని ఒక చిన్న మెన్షనింగ్ కూడా రాలేదు చూడండి. 100% కరెక్ట్, రైట్? ఈ మెన్షనింగ్ వచ్చి ఉంటే థింగ్స్ వుడ్ హావ్ బీన్ టోటలీ డిఫరెంట్. ఇప్పుడు సరే, ఆడవాళ్ళు ఎలా ఉండాలో చెప్పావు నువ్వు, మగవాడు ఎలా ఉండాలో కూడా చెప్పుంటే గనక జనాలు ఇంత అవుట్రేజ్ తెచ్చేవాళ్ళు కాదు. నిజానికి ఇంకా ఆయనని పొగిడేవాళ్ళేమో, రైట్? సో చెప్పాల్సిన విధంగా చెప్పి, అమ్మాయి ఎలా ఉండాలో చెప్పినప్పుడు అబ్బాయి కూడా ఎలా ఉండాలో చెప్పుంటే కనుక ఇట్ వుడ్ హావ్ బీన్ అబ్సల్యూట్లీ డిఫరెంట్. ఆయన అబ్బాయి గురించి ఏం మాట్లాడకుండా అమ్మాయి గురించే చెప్పేసరికి ఎలాంటి మెసేజ్ కన్వే అవుతుంది అంటే ఇప్పుడు జరిగే ఈ రేప్ కానివ్వండి, లేకపోతే జనాలు ఇలా చెడు దృష్టితో చూస్తున్నప్పుడు అది నీ తప్పు, నీ దుస్తుల తప్పు అని కన్వే చేస్తున్నట్టుందే తప్ప ఆ చూసేవాడిది లేకపోతే చేసేవాడిది ఏం తప్పులేదు అనేట్టు కన్వే అవుతుంది ఇక్కడ ఆయన చెప్పిన మాటల ప్రకారం. సో అందుకనే ఏంటంటే ఇంత అవుట్రీచ్ క్రియేట్ అవుతా ఉంది. రెండోది ఏంటంటే, ఇప్పుడు ఆయన నిజంగా మంచి చెప్పుకోవాలనుకుంటే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ వరకు, తెలిసిన వాళ్ళ వరకు చెప్పుకుంటే బాగానే ఉంటుంది. ఒక పబ్లిక్ ప్లాట్ఫామ్లో అది సందర్భమే కాదు అసలు, అది ఒక ఆడియో ఫంక్షన్, రైట్? సో ఆ సందర్భం కానీ టైంలో నువ్వు తీసుకొని వచ్చి క్రియేట్ చేసి ఆడవాళ్ళు ఇలా ఉండాలి అలా ఉండాలని స్పీచ్లు ఇచ్చారని అంటే యాక్సెప్ట్ చెయ్యరు జనాలు. ఎందుకు యాక్సెప్ట్ చేస్తారు? వాళ్ళు అంటారు నా దుస్తులు నా ఇష్టం అనే ఒక నోషన్ వచ్చేస్తుంది అక్కడ. సో అందుకనే ఏంటంటే అండ్ దట్ టు ఆయన ఏంటంటే స్త్రీలు అని పోనీ ఒక జనరలైజ్డ్ ఇది ఇచ్చినా బాగానే ఉండు, హీరోయిన్స్ అని స్పెసిఫిక్ గా మెన్షన్ చేస్తున్నారు చూడండి. అప్పుడు ఏమవుతుంది అని అంటే, హీరోయిన్స్ అని మెన్షన్ చేసినప్పుడు ఆబ్వియస్లీ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళందరికీ కూడా అది నచ్చకపోవచ్చు, స్పెషలీ ఫీమేల్ క్యారెక్టర్స్ ఎవరైతే లీడ్ చేస్తూ ఉంటారో. అండ్ ఈవెన్ ఇంకొకటి కూడా, ఇప్పుడు ఆయన హీరోయిన్స్ అని మెన్షన్ చేశాడు, బట్ అనసూయ ఎందుకు రియాక్ట్ అవుతుంది అని కూడా జనాలు దాన్ని వ్యతిరేకిస్తున్నారు. సో అంటే ఇప్పుడు హీరోయిన్స్ అన్నాడు కదా, అనసూయ రియాక్ట్ అవ్వడం తప్పంటారా మీరు? సి హీరోయిన్ అన్నప్పుడు ఇట్స్ నాట్ అంటే తను కూడా షీ ప్లేడ్ గుడ్ రోల్స్ అండి చెప్పాలంటే. ఫిల్మ్ ఇండస్ట్రీలో కాంట్రిబ్యూట్ చేయాల్సింది చేసింది. అయితే అనసూయ ఎందుకు రియాక్ట్ అయింది అని అంటే, ఇన్ దిస్ కేస్ చెప్పాలి అని అంటే,
కొందరు దే ఆర్ స్ట్రాంగ్ ఎనఫ్ టు రియాక్ట్ అండి, కొందరు వాళ్ళకి నచ్చదు కానీ రియాక్ట్ కాదు. ఎవరు ఎస్ సో ఇప్పుడు ఉత్త అనసూయనే రియాక్ట్ అయింది అని అంటే ఉత్త తనే బాధపడింది అని కాదు ఇక్కడ. ఎంతో మంది బాధపడి ఉంటారు. షీఈస్ మేబీ టేకింగ్ ఎ స్టాండ్ ఫర్ ఆల్ ఆఫ్ దెమ్, రైట్? సో వీ హ్యావ్ టు దాన్ని అలా కన్సిడర్ చేయాలి. ఏంటంటే ఆమె మాట్లాడుతుంది అంటే ఆమెకు మాత్రమే నొప్పించిందని కాదు, మేబీ చాలా మందికి అది నచ్చకపోవచ్చు, కానీ రియాక్ట్ అవ్వాలి అన్న లేకపోతే ఒక స్టెప్ వాయిస్ రేజ్ చేయాలన్నా వాళ్ళు ఎన్నో రీజన్స్ వల్ల వాయిస్ రేజ్ చేయకుండా ఉంటారు. అంటే కెరియర్ పరంగా ఏమైనా ఇష్యూ అవుతుండొచ్చు అనేసి, లేకపోతే ఎందుకు వచ్చింది మనకి అని అలా చాలా మంది వదిలేసే వాళ్ళు ఉంటారు. బట్ తను బై నేచర్ అలా కాదు, మనం చూస్తూ ఉండినాం ఎప్పటి ఫస్ట్ నుంచి కూడా. అనసూయ ఏంటంటే ఇలాంటిది ఏదన్నా వచ్చింది అని అంటే షీ నెవర్ కెప్ట్ క్వైట్. తను షీ రేస్డ్ వాయిస్. ఇన్ఫ్యాక్ట్ అలా వాయిస్ రేస్ చేయటం కూడా కరెక్ట్. ఎందుకనంటే వాయిస్ రేస్ చేయలేదని అనుకోండి, అప్పుడు ఏమవుతుంది అని అంటే ఎవరు వ్యతిరేకిస్తలేరు అంటే నేను చెప్పింది కరెక్టే, ఇది నేను ఇంకా చేయొచ్చు అని అది ఇంకా మితిమిరుతుంది తప్ప ఇది చూసి ఇంకొకరు కూడా మాట్లాడే ఛాన్స్ కూడా ఇంకో 10 మంది తయారవుతారు. సార్ కానీ ఇది ఇప్పుడు ఏమైపోయిందంటే ఈ శివాజీ గారు అనసూయ ఇంకా హీరోయిన్స్ టాపికే కాకుండా మీరు చూస్తే నా అన్వేషణ కూడా ఇందులో ఇన్వాల్వ్ అయిపోయారు. సో ఇది మొత్తం కూడా వన్ సైడ్ అయిపోతుంది, ఇప్పుడు నా అన్వేషణ వైపుకి కన్వర్ట్ అయిపోతుంది. అంటే మొత్తం అన్వేషణ వైపు చాలా మంది రియాక్ట్ అవుతున్నారు ఇప్పుడు ఇన్ఫ్లుయెన్సెస్ కూడా. అంటే ఆయన హిందూసే చేశారు ఇవన్నీ కూడా, హిందూసే రేప్ చేస్తున్నారు అన్నాం, కానీ లేదంటే హిందూకు ముస్లిమ్స్ వాళ్ళకి ఇలాంటి రిస్ట్రిక్షన్స్ ఉంటాయి, ఎలాంటి రిస్ట్రిక్షన్ లేకుండా బట్టలు ఎలాంటివైనా వేసుకునేది కేవలం క్రిస్టియన్స్కి అలాంటి ఫ్రీడమ్ ఉంటుంది. ఆయన చేసిన కామెంట్స్ని మీరు ఏ విధంగా చూస్తారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ నా అన్వేషణ అనే పర్సన్ ఆయన ఒక సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ అయినప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడడం చాలా మంచిది. సేమ్ గోస్ టు శివాజీ గారు. లైక్ శివాజీ గారు ఆయన ఒక మూవీ ఇండస్ట్రీలో ఉన్నప్పుడు ఆయన మాటలకి ఎంతో మంది ఇన్ఫ్లుయెన్స్ అవుతారు అని అర్థం చేసుకొని దానికి తగ్గట్టు మాట్లాడి ఉండాల్సింది. ఆయన అలా మాట్లాడలేదు. ఆయన మాట్లాడలేదు కదా, దానికంటే బుద్ధి తక్కువగా మాట్లాడింది ఎవరు అని అంటే ఈ నా అన్వేషణ. ఆయన మాట్లాడేది అంటే అసలు ఆయన చెప్పిన ఇది విధానం చూస్తే ఎట్లా ఉందనంటే హిందూస్ అందరూ కల్ప్రిట్స్, హిందూసే రేప్ చేస్తారు, లైక్ క్రిస్టియన్స్ కి వాళ్ళకి దే హ్యావ్ ఆల్ ది లిబర్టీ, వాళ్ళకి ఏదంటే అది వేసుకోవచ్చు, బట్ ప్రాబ్లం వచ్చేదల్లా ఈ హిందూస్ దగ్గర నుంచి అనేసి అంటున్నాడు కదా. దానికి వ్యాలిడ్ ఇదేముందండి అంటే ప్రూఫ్స్ ఏమైనా ఉన్నాయా? ఇప్పుడు చూడండి, అక్రాస్ ది వరల్డ్ రేప్స్ అవుతూ ఉంటాయి, అక్రాస్ ది వరల్డ్ అవుతుంటాయి రేప్స్. అరబ్ కంట్రీస్లో రేప్స్ కావా అంటే అవుతాయి. ఇప్పుడు యూఎస్లో యూకేలో వాటిలో రేప్స్ అవ్వట్లేదు అంటే అవుతున్నాయి. ఎవరు చేస్తున్నారంటే అక్కడ లోకలైట్స్ చేస్తున్నారు, వాళ్ళు హిందూస్, అక్కడ వాళ్ళు క్రిస్టియన్సే కదా. సో ఒక రేప్ అవుతుంది అని అంటే దానికి మతం తీసుకొని వచ్చి పెట్టడము, లేకపోతే ఒక అమ్మాయి వేసుకునే డ్రెస్సింగ్కి ఆమె యొక్క లిబర్టీకి రిలీజన్ తీసుకొని వచ్చి పెట్టడం అనేది అబ్సల్యూట్ ఫూలిష్నెస్. అతను ఎంత అన్ఎడ్యుకేటెడ్గా ఆలోచిస్తున్నాడో, ఎంత నారో మైండెడ్గా ఆలోచిస్తున్నాడో ఇక్కడే అర్థమవుతుంది మనకి. ఒక పర్సన్ రేప్ చేస్తున్నాడు అని అంటే అది వాడి తెలివి, వాడి బుద్ధి, అది వాడి రిలీజన్ హ్యాస్ గాట్ నథింగ్ టు డూ. ఇప్పుడు నిజంగా హిందూస్ చేస్తున్నారంటే అందరు హిందూస్ ఎందుకు చేయట్లేదు మరి, రైట్? ఇప్పుడు ఎన్నో ఇప్పుడు అబ్రాడ్లో కూడా అవుతున్నాయి రేప్స్, క్రిస్టియన్స్ చేస్తున్నారు మరి అవన్నీ. ఇప్పుడు క్రిస్టియన్ చేస్తున్నాడు, హిందూ చేస్తున్నాడు, ముస్లిం చేస్తున్నాడు అని అంటే అది తెలివి తక్కువతనం. దట్ షోస్ హౌ ఇల్లిటరేట్ అ పర్సన్ ఈస్. ఎవరన్నా పర్సన్ రేప్ చేస్తున్నాడు అంటే అది అతని బుద్ధి, అతని యాటిట్యూడ్, అది అతని రిలీజన్ హ్యాస్ గాట్ నథింగ్ టు డూ విత్ ఇట్. ఇలాంటి వాళ్ళందరూ ఇట్లాంటి పిచ్చి పిచ్చి కమెంట్లు చేసి అనవసరంగా ఈ పీస్ని పోగొట్టడానికి ట్రై చేస్తుంటారు. దాని వల్లనే చాలా మంది ఏంటంటే గొడవలు స్టార్ట్ చేసుకుంటారు. ఏంటంటే మీరు అట్లా, మేము ఇట్లా, ఎవడో ఒకడు మాట్లాడి వదిలేశాడు, వాడికేంటి, వాడి వ్యూస్ వాడికి వస్తూ ఉంటాయి, వాడి లైక్స్ వాడికి వస్తే, వాడి డబ్బులు వాడికి వస్తే వాడు బాగానే ఉంటాడు. కానీ ఇక్కడ ఇద్దరిలో ఈక్వాలిటీ ఏంటంటే ఆయన అగెనెస్ట్ చేశాడు, అంటే బట్టలు వేసుకోకూడదు ఆయన అలా మాట్లాడాడు, కానీ ఇతని ఉమెన్స్కి, ఉమెన్ డ్రెస్సింగ్ సెన్స్కి సపోర్ట్ చేస్తూనే ఇలా కామెంట్ చేశాడు. సో ఇద్దరు ఆపోజిట్ అయినా సరే ఇద్దరు వే ఏదైతే ఉందో అంటే తీసుకున్న అంటే కన్వే చేసే వే ఇద్దరు రాంగ్ అంటారా? అబ్సల్యూట్లీ. అంటే ఇక్కడ మనకి అర్థమైంది ఏంటంటే ఈ హోల్ సినారియోలో మీ ఇంటెన్షన్స్ ఏంటి పక్కన పెట్టేస్తే మీరు దాన్ని ఎలా కమ్యూనికేట్ చేస్తున్నారు అనేది మోస్ట్ ఇంపార్టెంట్. ఒక సొసైటీ మీ ఇంటెన్షన్స్ని యాక్సెప్ట్ చేయాలి అని అంటే మీరు దాన్ని కన్వే చేసే పద్ధతి ఉంటుంది చూడండి, దాన్ని కరెక్ట్గా పెట్టుకోవాలి. ఇప్పుడు నోటుకు వచ్చినట్టు మాట్లాడి, ఇప్పుడు నా అన్వేషణ వేరే వీడియోస్ కూడా చూశాను, ఆయన వీడియోస్కి ఫిల్టర్సే ఉండవు. చిన్నపిల్లలు అతని వీడియోస్ చూసారంటే చెడిపోతారు, చెప్తున్నాను నేను. అలాంటి వీడియోస్ పెడతా ఉంటారు. సో బేసిక్గా ఆ కన్వేయింగ్ అతను చెప్తూ ఉంటాడు, అంటే మీరు హ్యాపీగా బతకండి, స్వచ్ఛగా, మీరు టెన్షన్స్ లేకుండా ఉండండి అంటే అతను చెప్పే ఇంటెన్షన్ ఓకే, కానీ నువ్వు ఏ టెన్షన్ లేకుండా బతుకురా అని చెప్పడానికి అండ్ నువ్వు ఇష్టం ఉన్న వాళ్ళతో నీకు కావాల్సింది నువ్వు చేసుకొని హ్యాపీగా లైఫ్ ఎంజాయ్ చేయి, ఇలా చెప్పడం ఈజ్ డిఫరెంట్ ఆల్ టుగెదర్. సో ఎవరన్నా సరే, ఇప్పుడు శివాజీ అన్నా సరే పాపం
లేడీస్కి మంచి జరుగుతుంది అనేసి ఆ ఉద్దేశంతో చెప్దాం అనుకున్నాడేమో, కానీ చెప్పిన తీరు బాగాలేక ఇప్పుడు ఇంత దుమారమైంది. ఇప్పుడు సేమ్ ఇస్ అ కేస్ విత్ నాన్ వైష్ణవ్. అయితే శివాజీ ఏమో అసలు వేసుకోకూడదు అంటున్నాడు, నాన్ వైష్ణవ్ ఏమో అమ్మాయిలకి ఎంత కంఫర్ట్ ఉంటే అలా వేసుకోవాలి అంటున్నారు. ఈవెన్ ఇందులో ఇంకొకటి ఇన్వాల్వ్ ఏంటంటే గరికపాటి గారు. సో ఆయన కూడా 55 years అయినా సరే మాకు కూడా ఫీలింగ్స్ వస్తాయి మీరు జీన్స్ టీషర్ట్ వేసుకుంటే అని అన్నారు. సో అంటే మీ ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు రేప్ జరగడం కానీ ఒక అబ్బాయి అమ్మాయిని చూసే విధానం డ్రెస్ సెన్స్ పైన ఆధారపడి ఉంటుందంటారా? అంటే అలా వేసుకోవడం వల్ల ఇలాంటివన్నీ జరుగుతున్నాయని మీకు అనిపిస్తుందా? సి అగైన్ ఇక్కడ ఇట్ కమ్స్ టు ద సేమ్ బుద్ధి ఏంటంటే, ఇప్పుడు మీరు డ్రెస్ వేసుకుంటున్నారు, నాకు 55 years నాకు 60 years నాకు ఎంతనన్నా ఉండనియండి, నా ఏజ్తో సంబంధం లేదు. నా విచక్షణ ఇంపార్టెంట్ అక్కడ. నా ఏజ్ ఏదైనా కానివ్వండి, కన్సెంట్ లేకుండా టచ్ చేయడమో అవన్నీ చేయకూడదు అనే విచక్షణ నాకు ఉండాలి. ఇప్పుడు బీచ్కి వెళ్తారండి, ఇప్పుడు నాకు నేచర్కి దగ్గరగా ఉండడం చాలా ఇష్టము, బీచ్కి వెళ్తాను. బీచ్కి వెళ్ళిన దగ్గర అక్కడ అమ్మాయిలు కూడా నేచర్ అంటే ఇష్టం ఉన్న వాళ్ళు ఉంటారు, వాళ్ళు సరదాగా వాటర్లో వెళ్దాం అనుకుంటారు. ఇప్పుడు చీరలు కట్టుకుని పోమంటారు వాళ్ళందరినీ? ఇప్పుడు చీరలు కట్టుకొని బీచ్లో ఎంజాయ్ చేయగలుగుతారంటే లేదు, బికినీలో వస్తారు, లేదంటే షార్ట్స్ వేసుకొని వస్తారు. వాళ్ళు షార్ట్స్ వేసుకున్నారు, వాళ్ళు అనిపించినాయి, నేను రెచ్చిపోయాను కాబట్టి చేశాను, నా తప్పు కాదు అని అంటే అది కరెక్ట్ కాదు. నాకు బుద్ధి ఉండాలి, నా లిమిట్స్ ఏంటి నాకు తెలియాలి. చూడటంలో తప్పు లేదు, చూడండి, కానీ మీరు దాని తర్వాత ఏదైనా యాక్షన్ తీసుకోవాలనుకున్నా అది మీ బుద్ధి మీద డిపెండెంట్ ఉంటుంది, మీ ఏజ్తో సంబంధం లేదు. ఎవరికన్నా వస్తాయండి కోరికలు, ఎవరికన్నా వస్తాయి. వచ్చినంత మాత్రాన ఇంకా నేను ఇమ్మీడియట్గా తీర్చేసుకోవాలి, నీ వల్లే వచ్చింది కాబట్టి నీతో తీర్చుకుంటాను అంటే అది కరెక్ట్ కాదు బేసిక్లీ. సో బేసిక్గా గరికపాటి గారు ఎవరు చెప్పినా సరే వన్ థింగ్ వీ హ్యావ్ టు అండర్స్టాండ్ ఇస్ మన బుద్ధి కరెక్ట్గా ఉండాలి. అమ్మాయిల డ్రెస్ ఏం వేసుకున్నారతో సంబంధం లేదు, వాళ్ళు జీన్స్ వేసుకున్నారా, షార్ట్స్ వేసుకున్నారా, ఫ్రాక్ వేసుకున్నారా, చూడిదార్ వేసుకున్నారా, నాకు సంబంధం లేదు. ఇట్ ఈస్ ఆల్ అబౌట్ మై థాట్ ప్రాసెస్. అండ్ ఇంకొకటి ఈ విషయానికి వచ్చేసరికి ఎన్ని ఇన్స్టెన్సెస్ చూడలేదనండి, 75 years 80 years ఓల్డ్ ముసలా వాళ్ళని కూడా రేప్ చేసిన ఇన్స్టెన్సెస్ ఉన్నాయి. 2 years 3 years months old, 2 years old 3 years old చిన్న పిల్లల్ని కూడా రేప్ చేసిన ఇన్స్టెన్సెస్ ఉన్నాయి. ఇంకేం వాళ్ళకి కూడా చీరలు కట్టి చిన్నప్పటి నుంచి చీరలు కడతామా వాళ్ళకి? అలా కాదు కదా. సో ఇట్ ఈస్ ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే బుద్ధి, మనిషి యొక్క బుద్ధి, అది మనం కరెక్ట్గా డెవలప్ చేసుకొని యాటిట్యూడ్ కరెక్ట్గా డెవలప్ చేసుకుంటే మనం కంట్రోల్లో ఉంటాము. అప్పుడు స్త్రీలు వాళ్ళు ఏ బట్టలు వేసుకున్నారతో సంబంధం లేదు, వాళ్ళు రెచ్చగొట్టారు కదా అని మీరు రెచ్చిపోతే అది మీ మూర్ఖత్వం. ఈవెన్ మీరు గరికపాటి గారి మాటలు కూడా అగ్రి చేయట్లేదు. నేను అగ్రి చేయనండి. నేను అంటే ఇప్పుడు ఆ పర్సన్ ఎవరనేది కాదు, వాళ్ళు ఏం చెప్తున్నారు అనేది మనకి ఇంపార్టెంట్. అబ్సల్యూట్లీ వాళ్ళు ఎలా చెప్తున్నారు అనేది ఇంపార్టెంట్, మెసేజ్ ఎలా కన్వే అవుతుంది అనేది ఇంపార్టెంట్. ఇప్పుడు అమ్మాయిలు డ్రెస్లు వేసుకున్నారు, మరి మాకు ఫీలింగ్స్ రావా అని అంటే ఫీలింగ్స్ రావా అంటే ఎవరికన్నా వస్తాయి ఫీలింగ్స్. ఆ ఫీలింగ్స్ని నువ్వు ఎలా తీర్చుకోవాలనేది నీకు ఆ తెలివి ఉండాలి. అంతేగాని నువ్వు తెప్పించావు, నువ్వు రెచ్చగొట్టావు, నీ దగ్గరికి వస్తే రేప్ చేస్తా అంటే కరెక్ట్ కాదు కదా. లేకపోతే నువ్వు కప్పుకో, నాకు ఫీలింగ్స్ వస్తున్నాయి కాబట్టి నువ్వు కప్పుకోవడం కూడా కరెక్ట్ కాదు. అది నీ స్వేచ్ఛ, ఇది నా తెలివి, నా బుద్ధి. జనరల్గా ఏంటంటే ఇప్పుడు అమ్మాయిలకి చెప్పినప్పుడు అబ్బాయిలు కూడా చెప్పాలి. మీరు మీ స్కిన్ కనపడకుండా డ్రెస్ వేసుకుని అమ్మాయిలకి చెప్పారనుకోండి, అబ్బాయిలకు కూడా చెప్పండి స్కిన్ కనపడ, ఎందుకంటే ఫీలింగ్స్ ఇద్దరికి వస్తాయి కదా, అమ్మాయిలకి వస్తాయి అబ్బాయిలకి వస్తాయి. సో నువ్వు ఎలాంటి బట్టలు వేసుకోవాలి అనే పోలీసింగ్ చేస్తున్నావు అని అంటే డూ ఇట్ ఫర్ బోత్ ది జెండర్స్, నాట్ ఫర్ వన్ జెండర్. లేదు వన్ జెండర్కే చేస్తాను అని అంటే దట్ ఈస్ అది మూర్ఖత్వం చెప్పాలంటే. ఎప్పటికీ ఇలానే గొడవలు ఇలాంటివి అవుతానే ఉంటాయి అంతే. నైస్ సార్, చాలా చక్కగా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. యూ వెల్కమ్. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.